అందరికీ నమస్కారం. ఖర్చు లేని ఆయుర్వేద చిట్కాలు 100 ఏళ్లు బ్రతకడం ఖాయం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్‌కి ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏవో ఒక అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ రోజుల్లో ఒక మనిషి 50 ఏళ్ళు బ్రతకడమే చాలా కష్టంగా మారిపోయింది. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన పెద్దలు చాలామంది ఆయుర్వేద చిట్కాలను పాటించేవారు. కాబట్టే మన పూర్వీకులు 100 ఏళ్ళు బ్రతికేవారు. కాబట్టి ఈ వీడియోలో మనకి ఉపయోగకరమైన ఆయుర్వేద చిట్కాలను గురించి తెలుసుకుందాం. మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగితే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. దీనివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు మాత్రం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం జీలకర్ర పొడిని వేసుకొని త్రాగినట్లయితే శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగి ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక బెల్లం ముక్క తింటే చాలా మంచిది. రక్తం తక్కువగా ఉన్నవారు రోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం ధనియాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ధనియాలను రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే రోజు ధనియాల కషాయం త్రాగినట్లయితే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ధనియాలలో ఉండే సమ్మేళనాలు జీర్ణశక్తిని పెంచుతాయి. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా తగ్గిస్తాయి. అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే పరగడుపున ఒక చిన్న అల్లం ముక్కను తింటే త్వరగా ముసలితనం రాదు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎప్పుడైనా బాగా తలనొప్పిగా అనిపించినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను తినడం వలన తలనొప్పి క్షణాల్లో తగ్గుతుంది. ఈ రోజుల్లో చాలామందికి కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఎముకల్లో ఉండే గుజ్జు అరిగిపోవడం వల్ల ఇలాంటి నొప్పులు వస్తాయి. కాబట్టి ఎవరైతే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో అలాంటి వారు ఎక్కువగా బెండకాయను తినడం వల్ల ఎముకల్లో గుజ్జు ఏర్పడి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. బెండకాయను ఎక్కువగా తింటే ఎముకలు దృఢంగా తయారయ్యి మీకున్న నొప్పులు తగ్గుతాయి. బొప్పాయి పండును తినడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధితో బాధపడేవారు బీరకాయను ఎక్కువగా తినడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. షుగర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక బీపీ సమస్యతో బాధపడే వారికి టమోటాలు బాగా పనిచేస్తాయి. బీపీ ఉన్నవారు రోజు ఒక చిన్న టమోటా తినడం వలన బీపీ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని రోజు తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న చెడు కొవ్వు తగ్గిపోతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతులను సక్రమంగా వినియోగిస్తే కొన్ని రోజుల్లోనే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. డెలివరీ అయిన మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి. ఒక్కోసారి పిల్లల్లో కానీ పెద్దవారిలో కానీ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూను వామును తినడం వలన వెంటనే కడుపు నొప్పి తగ్గుతుంది. అలాగే ఒక్కోసారి తరచూ వాంతులు అవుతూ ఉన్నట్లయితే అలాంటప్పుడు ఒక గ్లాసు నీటిలో ధనియాల పొడిని వేసుకుని త్రాగడం వలన వెంటనే వాంతులు తగ్గుతాయి. మైదాతో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు. మైదాని ఎక్కువగా తినడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే 2 తులసి ఆకులను తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
జీవితంలో అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే తులసి ఆకులను తింటే జీవితంలో క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం చాలా తక్కువ. కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక కొబ్బరి ముక్కను తిన్నట్లయితే జీవితంలో గుండె సమస్యలు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కొబ్బరిని తినడం వలన జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు రోజు ఒక ఎండు కొబ్బరి ముక్కను తినడం వలన 3 నెలల్లోనే థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. ఈ రోజుల్లో చాలామందికి తమకు తెలియకుండానే కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి. ప్రతి 100 మందిలో 3 వ్యక్తులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నా ఇక మీదట కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలన్నా నారింజ పండ్లను ఎక్కువగా తినడం వలన, అలాగే అరటి బొందుతో చేసిన కూరలు ఎక్కువగా తినడం, అరటి బొందుతో చేసిన కషాయాన్ని తాగడం వలన కూడా కిడ్నీలో రాళ్ళు సమస్యలు 2-3 నెలల్లోనే తగ్గుతాయి. ఉదయం నిద్ర లేవగానే నానపెట్టిన 5 లేదా 6 బాదం పప్పులు తినడం వలన జీవితంలో అనారోగ్య సమస్యలే రావట. జామ పండ్లను ఎక్కువగా తినడం వలన గుండె పనితీరు బాగుంటుంది. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలను ఎక్కువగా తినాలి. అన్ని ఆకుకూరల్లో తోటకూర, మునగాకు చాలా మంచిది. తోటకూరలో ఉండే పీచు పదార్థం మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే షుగర్ సమస్యతో బాధపడేవారు గోంగూరను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గి షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. గోంగూరలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. దంత సమస్యలు, అలాగే జుట్టు రాలే సమస్యలు ఉన్నవారు గోంగూరను తింటే ఈ సమస్య తగ్గుతుంది. ఇక చాలామందికి వయసు పెరిగే కొద్దీ నిద్ర మందగిస్తుంది. అలాంటి వారు ఆరోగ్యవంతమైన నిద్రపోవడం కోసం తలకు కొబ్బరి నూనెను రాసుకొని నిద్రపోతే బాగా నిద్ర పడుతుంది. రోజు ఒక వెల్లుల్లి తింటే శరీరం బలంగా తయారవుతుంది. శరీరంలోకి ఎలాంటి రోగాలు దరిచేరవట. మనలో చాలామంది వంకాయ అంటేనే అస్సలు తినరు. కానీ వంకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. వంకాయను తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీనివల్ల మన బరువు కంట్రోల్లో ఉంటుంది. వారానికి 2 సార్లైనా సరే వంకాయతో చేసిన కూరను తినాలి. నిమ్మరసం మన ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లాసు నిమ్మరసం తాగితే మన శరీరానికి ఎంతో బలం చేకూరుతుంది. అలాగే మన ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. తిన్న తర్వాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు. తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ పొర దెబ్బతింటుందట. చూశారు కదండి, ఈ వీడియోలో మనం మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఆయుర్వేద చిట్కాలను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.